వెల్కమ్ టు పూరా లోకల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై భారత్లో మాత్రమే కాదు పాకిస్తాన్లో కూడా వాతావరణం వేడెక్కింది. ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిపై ఒకవైపు భారతదేశంలో కోపం, ఆవేదన వ్యక్తమవుతుంది. మరోవైపు పాకిస్తాన్లో ఇంటర్నెట్ వినియోగదారులు కూడా ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు. జరుగుతున్న చర్చల్లో పాల్గొంటున్నారు. భారత్ చేపట్టే చర్యల గురించి తెలుసుకుంటున్నారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్లోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్, గూగుల్లో దీనికి రిలేటెడ్గా ఉండే కీవర్డ్స్ ట్రెండింగ్గా మారుతున్నాయి. పాకిస్తాన్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో పహల్గామ్ అటాక్, కశ్మీర్, మోదీ, పుల్వామా, జమ్మూ వంటి పదాల గురించి వెతుకుతున్నారు. ఈ ఉగ్రవాద ఘటన తర్వాత భారతీయ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్, మోడీ వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతుండగా పాకిస్తాన్లో కూడా ఈ దాడిపై ప్రజలు ఆసక్తి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ వినియోగదారులు దీనిపై వేరువేరుగా స్పందిస్తున్నారు. గూగుల్లో ట్రెండ్ అవుతున్న కీవర్డ్లు భారతదేశం మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా పహల్గామ్ దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది. సర్చ్ ట్రెండ్స్ ద్వారా పాకిస్తాన్ పౌరులు భారత్-పాక్ సంబంధాలపై దీని ప్రభావాన్ని గురించి ఆందోళన చెందుతున్నారని వెల్లడైంది. పహల్గామ్ దాడిపై పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఒక అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిలో పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. అయితే సోషల్ మీడియాలో పాకిస్తాన్ వినియోగదారుల ప్రతిస్పందన ద్వారా ఈ ఘటన అక్కడ కూడా కలకలం రేపిందని స్పష్టమవుతోంది. అదే సమయంలో దీనిపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని భారతదేశం సహించదని, దానికి తగిన ప్రతిస్పందన ఇస్తుందని అన్నారు. ఈ దాడి అమానుషమైనది మాత్రమే కాదు, సిగ్గుచేటు ప్రయత్నం. దీనికి స్పందన ఖచ్చితంగా బలంగా ఉంటుందన్నారు. చేసిన వాళ్ళనే కాకుండా దీని వెనుక ఉన్నవారిని కూడా బయటకు లాగుతామని గట్టిగా స్పందించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.